వెల్కమ్ టు ప్యాకెట్ ఫిలిం. రాజాసాబ్ సినిమా ఏ ముహూర్తంలో మొదలు పెట్టారో కానీ అనుకున్నది ఏది టైంకి కావడం లేదు. సినిమాలోని కంటెంట్ రిలీజ్ చేస్తామన్న టైంకి రిలీజ్ చేయరు. ఇది సినిమా ప్రారంభం నుంచి జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా నాచే నాచే సాంగ్ విషయంలోనూ రిపీట్ అయింది. నిన్న ముంబైలో భారీ ఈవెంట్లో నాచే నాచే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్కి ప్రభాస్ వస్తాడని అంతా అనుకున్నా ఆయన స్పిరిట్ పనుల్లో బిజీగా ఉండిపోయారు. ముగ్గురు హీరోయిన్స్, నిర్మాత బోమన్ ఇరానీ, జరీనా వాహబ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఇంత ఈవెంట్ చేసినా నాచే నాచే పాట మాత్రం టైంకి అప్లోడ్ కాలేదు. చాలాసేపటికి హిందీ, తమిళ్ వెర్షన్ రిలీజ్ చేశారు. తెలుగు రాలేదు. ఫ్యాన్స్ తెలుగు పాట ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు. విసిగిపోయి ప్రభాస్ పాత పాటలను నాచే నాచే పాట ప్రోమోకి ఆడియోగా పెట్టి పోస్టులు చేశారు. కొందరైతే నాచే నాచే పాట హిందీది కదా, తెలుగు లిరిక్స్ ఎందుకని కామెంట్స్ పెట్టారు. 1982లో రిలీజ్ అయిన డిస్కో డాన్సర్ అనే బాలీవుడ్ మూవీలోని నాచే నాచే పాటను రాజాసాబ్ కోసం తీసుకున్నారు. చెప్పాలంటే ఈ పాటే కాదు, AAAలో రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ సాంగ్ రెబల్ సాబ్ కూడా టైంకి రాలేదు. ఫ్యాన్స్ గోల చేశారు. ఆ తర్వాత లులు మాల్లో రిలీజ్ చేసిన శరత్ చంద్రిక పాట కూడా టైంకి రిలీజ్ చేయలేదు. అక్కడ ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఇంకా ముందుకెళ్ళి చెప్పాలంటే సినిమా రిలీజ్ డేట్ కూడా అనేక సార్లు మారుతూ వచ్చింది. ఇప్పుడు ఓవర్సీస్ కంటెంట్ త్వరగా పంపండ్రా అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మొత్తుకుంటున్నారు. ఎక్కడ US ప్రీమియర్ ఆగిపోతాయా అనేది డార్లింగ్ ఫ్యాన్స్ భయపడుతున్నట్లు కనిపిస్తుంది. ఇక రాజాసాబ్ ప్రమోషన్ ఇంపాక్ట్ ఏమీ లేదు. మారుతి చేసిన ఇంటర్వ్యూలు, రాజాసాబ్ మేకింగ్, క్యారెక్టర్స్ గురించి ఆయన మాట్లాడుతూ రిలీజ్ చేసిన వీడియోలు వైరల్ కాలేదు. బోమన్ ఇరానీ, జరీనా వాహబ్, సంజయ్ దత్ గురించి మారుతి ఆయా వీడియోల్లో చెప్పింది ఎవరికీ అర్థం కాలేదు. పైగా ఇంటర్వ్యూలో మారుతి మాటలన్నీ విమర్శల పాలవుతున్నాయి. ప్రభాస్ తనకు నచ్చినట్లు సినిమా చేయించుకున్నాడనే కామెంట్స్ బాగా ట్రోల్ అయ్యాయి. హీరో మీదే అంతా తోసేస్తున్నట్లు అన్నారంతా. తమను ఇరగదీస్తాడనుకుంటే బాలీవుడ్ పాట అరువు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఆయన చేసిన పాటలు చాట్ బ్లాస్టర్ కాదు కదా, కనీసం ఎవరికి సరిగ్గా అర్థం కావడం కూడా లేదు. ఇదంతా ప్రభాస్ మంచితనం వల్ల టీం పనిని అలుసుగా తీసుకుందా అనే విమర్శలు వస్తున్నాయి.